Welcome to Listen and Learn Telugu, where you can learn Telugu through stories that are simple, engaging, and easy to follow. Let's get into the story. Arjun was a kind and curious boy. అర్జున్ ఒక మంచి మనసు మరియు ఆసక్తిగల బాలుడు. He loved playing with his toys, especially his favorite red car. అతనికి తన బొమ్మలతో ఆడడం చాలా ఇష్టం, ముఖ్యంగా అతని ఇష్టమైన ఎరుపు కారు. It was a gift from his father, and he played with it every day after school. అది అతని నాన్నగారి నుండి వచ్చిన బహుమతి. అతను ప్రతిరోజూ పాఠశాల తర్వాత దానితో ఆడేవాడు. One day, while playing outside, Arjun saw a boy sitting alone on a bench. ఒకరోజు బయట ఆడుతుండగా అర్జున్ ఒక బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న బాలుణ్ణి చూశాడు. The boy looked sad and had no toys with him. ఆ బాలుడు విషాదంగా కనిపించాడు మరియు అతనితో బొమ్మలు లేవు. Arjun walked up to him. అర్జున్ అతని దగ్గరికి వెళ్ళాడు. Hi, I'm Arjun. What's your name? He asked. హాయ్, నేను అర్జున్. నీ పేరు ఏమిటి? అని అడిగాడు. I'm Aman, the boy said quietly. నేను అమన్, ఆ బాలుడు నిదానంగా చెప్పాడు. Do you want to play with me? Arjun asked. నాతో ఆడాలని ఉందా? అర్జున్ అడిగాడు. Aman smiled a little. I don't have any toys. అమన్ కొంచెం నవ్వాడు. నా దగ్గర బొమ్మలు లేవు అని అన్నాడు. That's okay. You can play with mine, said Arjun happily. పర్వాలేదు, నీవు నా బొమ్మలతో ఆడవచ్చు, అర్జున్ ఆనందంగా అన్నాడు. He took out his red car and gave it to Aman. అతను తన ఎరుపు కారు తీసి అమన్కు ఇచ్చాడు. Aman's eyes lit up. Wow, this is so cool. అమన్ కళ్ళు మెరిసిపోయాయి. వావ్, ఇది ఎంత బాగుంది. The two boys played together for a long time. వాళ్ళిద్దరూ చాలాసేపు కలిసి ఆడారు. They laughed, ran around, and shared stories. వారు నవ్వారు, పరుగెత్తారు, కథలు పంచుకున్నారు. For the first time in many days, Aman felt happy. చాలా రోజుల తర్వాత అమన్ సంతోషంగా అనిపించాడు. Suddenly, while running, Aman tripped and dropped the red car. సడన్ గా అమన్ పరుగెత్తుతూ పడిపోయి కారు నేలపై పడేశాడు. One of the wheels broke. ఒక చక్రం విరిగిపోయింది. Oh no, Aman cried. I broke your toy. I'm so sorry. అయ్యో, అమన్ అర్చాడు. నేను నీ బొమ్మను పాడు చేశాను. చాలా సారీ. Arjun looked at the broken car. He loved that toy, but he saw how upset Aman was. అర్జున్ పగిలిన కారును చూశాడు. అతనికి ఆ బొమ్మంటే చాలా ఇష్టం, కానీ అమన్ బాధగా ఉన్నాడని చూశాడు. It's okay, Arjun said gently. It was an accident. పర్వాలేదు, అర్జున్ నెమ్మదిగా అన్నాడు. ఇది యాదృచ్ఛికం. But it was your favorite toy, Aman said with tears in his eyes. కాని అది నీకు ఇష్టమైన టాయ్ కదా, అమన్ కన్నీళ్లతో అన్నాడు. Arjun nodded. Yes, but you're more important than a toy. We can try to fix it together. అర్జున్ తల ఊపాడు. అవును, కానీ నువ్వు బొమ్మ కన్నా ముఖ్యమైనవాడివి. మనం కలిసి దీన్ని బాగుచేయొచ్చు. Aman was surprised. You're not angry? అమన్ ఆశ్చర్యపోయాడు. నీకు కోపం రాలేదా? No, said Arjun. Friends help each other, even when mistakes happen. లేదే, అర్జున్ అన్నాడు. స్నేహితులు తప్పులు జరిగినా ఒకరినొకరు సహాయపడాలి. The boys sat down and tried to fix the car. వారు కూర్చుని కారును బాగు చేయడానికి ప్రయత్నించారు. They used glue and tape. It didn't look perfect, but it could still roll. వారు గ్లూ మరియు టేప్ ఉపయోగించారు. అది పరిపూర్ణంగా కనిపించకపోయినా కారు ఇంకా తిరిగింది.
Aman smiled again. Thank you, Arjun. You are a really good friend. అమన్ మళ్ళీ నవ్వాడు. ధన్యవాదాలు, అర్జున్. నీవు ఒక మంచి స్నేహితుడివి. From that day on, Arjun and Aman became best friends. ఆ రోజు నుండి అర్జున్ మరియు అమన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. They played every day, shared snacks, and helped each other with homework. వారు ప్రతిరోజూ ఆడారు, స్నాక్స్ పంచుకున్నారు మరియు హోంవర్క్లో సహాయపడ్డారు. One weekend, Aman brought a small blue car to school. ఒక రోజు అమన్ స్కూల్కు ఒక చిన్న బ్లూ కార్ తీసుకొచ్చాడు. This is for you, Arjun, Aman said. I don't have much, but I want you to have it. ఇది నీ కోసమే అర్జున్ అని అమన్ అన్నాడు. నా దగ్గర పెద్దగా ఏమీ లేదు, కానీ ఇది నీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. Arjun took the car and hugged Aman. అర్జున్ కార్ తీసుకుని అమన్ను హగ్ చేసుకున్నాడు. Thank you, but remember, your friendship is the best gift. ధన్యవాదాలు, కానీ గుర్తుంచుకో, నీ స్నేహమే నాకు గొప్ప బహుమతి. The two boys laughed and ran to the playground. ఇద్దరూ నవ్వుతూ ప్లేగ్రౌండ్కి పరుగెత్తారు. Now listen to the story in Telugu without subtitles. అర్జున్ ఒక మంచి మనసు మరియు ఆసక్తిగల బాలుడు. అతనికి తన బొమ్మలతో ఆడడం చాలా ఇష్టం, ముఖ్యంగా అతని ఇష్టమైన ఎరుపు కారు. అది అతని నాన్నగారి నుండి వచ్చిన బహుమతి. అతను ప్రతిరోజూ పాఠశాల తర్వాత దానితో ఆడేవాడు. ఒకరోజు బయట ఆడుతుండగా అర్జున్ ఒక బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న బాలుణ్ణి చూశాడు. ఆ బాలుడు విషాదంగా కనిపించాడు మరియు అతనితో బొమ్మలు లేవు. అర్జున్ అతని దగ్గరికి వెళ్ళాడు. హాయ్, నేను అర్జున్. నీ పేరు ఏమిటి అని అడిగాడు. నేను అమన్, ఆ బాలుడు నిదానంగా చెప్పాడు. నాతో ఆడాలని ఉందా? అర్జున్ అడిగాడు. అమన్ కొంచెం నవ్వాడు. నా దగ్గర బొమ్మలు లేవు అని అన్నాడు. పర్వాలేదు, నీవు నా బొమ్మలతో ఆడవచ్చు, అర్జున్ ఆనందంగా అన్నాడు. అతను తన ఎరుపు కారు తీసి అమన్కు ఇచ్చాడు. అమన్ కళ్ళు మెరిసిపోయాయి. వావ్, ఇది ఎంత బాగుంది! వాళ్ళిద్దరూ చాలాసేపు కలిసి ఆడారు. వారు నవ్వారు, పరుగెత్తారు, కథలు పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత అమన్ సంతోషంగా అనిపించాడు. సడన్ గా అమన్ పరుగెత్తుతూ పడిపోయి కారు నేలపై పడేశాడు. ఒక చక్రం విరిగిపోయింది. అయ్యో, అమన్ అర్చాడు. నేను నీ బొమ్మను పాడుచేశాను. చాలా సారీ. అర్జున్ పగిలిన కారును చూశాడు. అతనికి ఆ బొమ్మంటే చాలా ఇష్టం, కానీ అమన్ బాధగా ఉన్నాడని చూశాడు. పర్వాలేదు, అర్జున్ నెమ్మదిగా అన్నాడు. ఇది యాదృచ్ఛికం. కాని అది నీకు ఇష్టమైన టాయ్ కదా, అమన్ కన్నీళ్లతో అన్నాడు. అర్జున్ తల ఊపాడు. అవును, కానీ నువ్వు బొమ్మ కన్నా ముఖ్యమైనవాడివి. మనం కలిసి దీన్ని బాగుచేయొచ్చు. అమన్ ఆశ్చర్యపోయాడు. నీకు కోపం రాలేదా? లేదే, అర్జున్ అన్నాడు. స్నేహితులు తప్పులు జరిగినా ఒకరినొకరు సహాయపడాలి. వారు కూర్చుని కారును బాగు చేయడానికి ప్రయత్నించారు. వారు గ్లూ మరియు టేప్ ఉపయోగించారు. అది పరిపూర్ణంగా కనిపించకపోయినా కారు ఇంకా తిరిగింది. అమన్ మళ్ళీ నవ్వాడు. ధన్యవాదాలు, అర్జున్. నీవు ఒక మంచి స్నేహితుడివి. ఆ రోజు నుండి అర్జున్ మరియు అమన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. వారు ప్రతిరోజూ ఆడారు, స్నాక్స్ పంచుకున్నారు మరియు హోంవర్క్లో సహాయపడ్డారు. ఒకరోజు అమన్ స్కూల్కు ఒక చిన్న బ్లూ కార్ తీసుకొచ్చాడు. ఇది నీ కోసమే అర్జున్ అని అమన్ అన్నాడు. నా దగ్గర పెద్దగా ఏమీ లేదు, కానీ ఇది నీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. అర్జున్ కార్ తీసుకుని అమన్ను హగ్ చేసుకున్నాడు. ధన్యవాదాలు, కానీ గుర్తుంచుకో,
నీ స్నేహమే నాకు గొప్ప బహుమతి. ఇద్దరూ నవ్వుతూ ప్లేగ్రౌండ్కి పరుగెత్తారు. Now, let's review the words used in this story. Curious, ఆసక్తిగా, gift, బహుమతి, quietly, నిశ్శబ్దంగా, together, కలిసి, happily, ఆనందంగా, tripped, జారిన, favorite, ఇష్టమైన, mistake, తప్పు, help, సహాయం, remember. గుర్తుంచుకోవడం. Tell us your best friend's name in comments. Please like, share, and subscribe our channel for more learning.